మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక బుధవారం అంటే ఎల్లుండి 288 స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ జరగబోతోంది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. 20వ తేదీన ఎన్నిక ఉండబోతోంది. మహాయుతి ఎంవీఏ కూటమి మధ్య అక్కడ టఫ్ ఫైట్, మహావికాస్ అఘాడీ మహాయుతిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఓ పక్క బీఎస్పీ, అలాగే మజ్లిస్ గతంలో ఒక 40 స్థానాల్లో పోటీ చేసింది, కానీ ఈసారి 16 స్థానాల్లో గట్టిగా ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రలో ఉత్కంఠభరితంగా ఎన్నికల ప్రచారం సాగింది. అది కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎల్లుండి 288 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మహాయుతి కూటమి మహావికాస్ అఘాడీల మధ్య అన్ని స్థానాల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. మహాయుతి కూటమి తరపున ప్రధాని మోదీ, అమిత్ షా, ఇండియా కూటమి తరపున రాహుల్, ప్రియాంక ఖర్గే సుడిగాలి ప్రచారాన్ని చేశారు. ఈ నెల 20వ తేదీన ఎన్నికైతే 23వ తేదీన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. గెలుపుపై అటు మహాయుతి కూటమి, ఇటు మహావికాస్ అఘాడీ కూటమి ధీమాగా ఉన్నాయి. రెండు కూటమిలు కూడా పోటాపోటీగా ఓటర్లకు గ్యారంటీలను హామీలుగా ఇచ్చాయి. మహిళలు, యువతను ఆకట్టుకునేందుకు రెండు కూటమిలు కూడా చాలా హామీలు ఇచ్చాయి. 9,63,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మజ్లిస్ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికలను రెండు కూటములు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుల గణనతో పాటు రిజర్వేషన్ల అంశాన్ని నేతలు తమ ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలో 14 లక్షల మంది తెలుగు ఓటర్లు సైతం ఉన్నారు. షోలాపూర్, ముంబై, పూణే, చంద్రాపూర్తో పాటు తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రచారం చేశారు. ఇక బీజేపీ తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ప్రచారంలో అదానీని టార్గెట్ చేశారు రాహుల్. ముంబైలో ధారావి ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారని, పేదల భూములను లాక్కుంటున్నారని, 1,00,000 కోట్లు అదానీకి అప్పగించేశారని, మోదీ పాలనలో అదానీ ఒక్కరే సేఫ్ అంటూ కాంగ్రెస్ పోస్టర్ను రిలీజ్ చేసింది. మరోవైపు రాహుల్పై బీజేపీ ఎదురుదాడి చేసింది. మీ ముఖ్యమంత్రులు అదానీతో ఒప్పందాలు చేసుకుంటున్నారని రాహుల్ పోస్టర్కు కౌంటర్గా పోస్టర్ని విడుదల చేసింది బీజేపీ. ఎంవీఏ మహావికాస్ అఘాడీ ప్రభుత్వమే ధారావి ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది అని గుర్తు చేస్తున్నారు. రాహుల్పై మండిపడ్డారు బీజేపీ నేత వినోద్ తావ్డే. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మరోసారి అదానీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. ముంబైలో ధారావి ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. పేదల దగ్గర 1,00,000 కోట్ల విలువైన భూమిని లాక్కుని అదానీకి కట్టబెట్టారని, దీని వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో అదానీ ఒక్కరే సేఫ్ అంటూ రాహుల్ ఈ పోస్టర్ను విడుదల చేశారు. The entire political machinery is being twisted to help one person. We are not convinced about how the tendering process was worked out, and we are absolutely convinced that this is theft of Dharavi land and it is being handed over to one person. इसी व्यक्ति को देश के एयरपोर्ट्स दिए जा रहे हैं, इसी व्यक्ति को डिफेंस की पूरी मैन्युफैक्चरिंग की इंडस्ट्री दी जा रही है, इसी व्यक्ति को पोर्ट्स दिए जा रहे हैं, इसी व्यक्ति को धारावी दिया जा रहा है, इसी को मुंबई का एयरपोर्ट दिया जा रहा है. और मैंने यहां पे आपको क्लियरली दिखाया है कि पुराना रिश्ता है प्रधानमंत्री का. तो ये अदानी जी अपने आप नहीं कर सकते हैं. विदाउट क्लियर सपोर्ट ऑफ द प्राइम मिनिस्टर ऑफ इंडिया, धारावी कैनॉट बी टेकन अवे फ्रॉम द पीपल ऑफ इंडिया. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అదానీతో ఒప్పందాలు చేసుకుంటున్న విషయాన్ని మర్చిపోయారా అని రాహుల్ని ప్రశ్నించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే. కాంగ్రెస్ నేతలతో అదానీ ఒప్పందాలు చేసుకున్న పోస్టర్ను ఆయన విడుదల చేశారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వమే ధారావి ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది అని గుర్తు చేస్తున్నారు. धारावी के विषय को लेकर आपने कहा कि इन्होंने पूरी जमीन अडानी को दे दी. राहुल जी, धारावी की जमीन ये महाराष्ट्र सरकार के पास रहेगी. उस पर डेवलपमेंट कंस्ट्रक्शन का काम अडानी करने वाले हैं और इसलिए
हमने किसी को जमीन दी नहीं है, ये वास्तव है। आपने ये कहा कि ये अडानी को जमीन देना चाहते हैं, वहां से गरीबों को हटाना चाहते हैं, तो ये टेंडर तो आपके कांग्रेस की महाविकास आघाड़ी के समय जो टेंडर के कंडीशंस बने थे उसी के आधार पर निकले। रेल की जमीन आने पर उस पर थोड़ी कुछ अमेंडमेंट हुए, बाकी तो कंडीशन आपके थे जो आपने रखे थे।